ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఇంటి స్థలాలు ఇచ్చిందని ఆ స్థలాలు కబ్జా చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్యని టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ సమస్య తీసుకెళ్తానని, వికలాంగులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని చెప్పారు. వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో దేవాదాయ శాఖ వారు ఒక బోర్డును ఏర్పాటు చేశారని, అక్కడి భూమిని చదును చేయించి కొందరు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల మీద సింపతితో ఎన్నడూ వాళ్ళ జోలికి పోవడం కానీ, దీన్ని ఈ పట్టాలు కాదు ఇవ్వలేదు అని కానీ ఇంకోటి ఏమో అనలేదు. ప్రయత్నం చేస్తున్నాం. టైం వచ్చినప్పుడు దీనికి ఒక హౌసింగ్ కాలనీ వీళ్ళందరికీ కూడా ఈ పట్టాల ఆధారంగా ఇల్లు కూడా నిర్మాణం చేయించాలని కూడా ఒకటి. ఆ రోజు ఇది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఈ విషయంలో నన్ను అడిగారు. చాలా మంచి పథకం కదా, మంచి స్కీమ్ ఇది. వికలాంగులను సెలెక్ట్ చేసి వీళ్ళు 450 పట్టాలు ఇస్తే దాదాపుగా ఒక మరి వీళ్ళ ద్వారా ఒక 4-5 వేల మంది బెనిఫిట్ అవుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే తమ్ముడు కావచ్చు, భర్త కావచ్చు, అవుతారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి పట్టాలు దేశంలో ఎక్కడ ఇవ్వలే. దేశంలో ఫస్ట్ టైం ఇది. ఏం పలకడమే లేదు ఎవరు. నేను మాట్లాడినాను తహసీల్దార్తో, ఏమండి అది పాపం వికలాంగులకు ఇచ్చారు కదా, పట్టాలు చూపించండి ఎవరివి ఎక్కడున్నాయి, ఆ లేఅవుట్ దాంట్లో రోడ్లు కథ